తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. టీఆర్ఎస్ 5 ఏళ్ల కాలంలో 1 మెగావాట్ విద్యుత్ కూడా అదనంగా ఉత్పత్తి చేయలేదని శ్రీధర్ బాబు కామెంట్ చేశారు. ఒకటి కాదు 3600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు వచ్చాయని కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. స్థానిక సంస్థల నిధుల విషయంలో కూడా ఇద్దరి మధ్య వార్ నడిచింది. ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ సభ ద్వారానే ఛాలెంజ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఏ ఒక్క విద్యుత్ ఉత్పాదన కొత్త ప్లాంట్ వారి చేతో నిర్మాణం చేయడం జరిగిందా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష, ఒక్క విద్యుత్ ఎక్స్ట్రా మెగావాట్ విద్యుత్ ప్లాంట్ చేయడానికి ఎక్కడ కూడా ముందుకు రాలేదు. అయా తమరి హయాంలో సోలార్ విద్యుత్ అనేది ఉందా ఈ రాష్ట్రంలో? ఉన్నా, అది మీరు పెట్టినారు, మీకు పాలసీ చేయవచ్చిందా? ఇది వాస్తవం కాదా? తమరి హయాంలో నేమ్ సేక్ అధ్యక్ష 10 మెగావాట్లు కూడా రాకు, 71 మెగావాట్లు కాయిదా మీద చూపించారు, రియల్గా 10 మెగావాట్లు కూడా రాపు. ఇలా 3600 పైచిలకు మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసినాం. గత సంవత్సరంన్నర 2 సంవత్సరాలుగా ప్రజలకు అందుతా ఉంది. 1 మెగావాట్ కాదు శ్రీధర్ బాబు గారు, 3600. ఇండియాలో ఇప్పుడు నంబర్ 2. ఇది మేం చెప్పలే. అండ్ టుడే తెలంగాణ విద్యుత్ తలసరి వినియోగంలో ఈ దేశంలోనే నంబర్ 1 స్టేట్. మిషన్ భగీరథ కింద నీళ్లు ఇచ్చాం, నీళ్లు సప్లై చేస్తా ఉన్నాం. 2,50,00,000 డిమాండ్ నోటీసు మున్సిపల్ కౌన్సిల్కి పంపిస్తే డబ్బులు ఎక్కడి నుంచి మున్సిపల్ కౌన్సిల్కు ఇంత పెద్ద ఎత్తున నిధులు ఏ విధంగా కడతారో అధ్యక్ష, ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈరోజు రాబడి లేదు, మీరు ఇచ్చే నిధులు లేవు. ఏ విధంగా రేపు గ్రామ పంచాయతీ సర్పంచులు, రేపు ఎన్నుకోకబడ్డ గ్రామ పంచాయతీ సర్పంచులందరూ కూడా రేపొద్దున మీరు ఇచ్చిన మిషన్ భగీరథ ద్వారా మీరు ఆలోచన చేయమంటారు. నేను మిమ్మల్ని తప్పు పడతలా. ఈదర్ యూ కెన్ గివ్ ఇట్ ఇన్ గ్రాంట్, మీరు ఆలోచన చేయమని కొడతా ఉన్నా. మా ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా పనిచేసిన మా పెద్దలు మంత్రి గారు అయినా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు రిఫ్లెక్ట్ చేస్తా ఉన్నా అంటే అధ్యక్ష, రేపు మొన్న 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులను ఏ విధంగానైతే ఎలక్ట్రిసిటీ బకాయిలకో నీటి బకాయిలకో తిరిగి తీసుకోవటం జరిగిందో, ఇదే మీరు మిషన్ భగీరథ కింద మళ్ళా కార్పొరేషన్ ఖచ్చితంగా డిమాండ్ నోటీసులు ప్రతి గ్రామ పంచాయతీ వారి పరంగా పంపటం జరుగుతుంది. మీరిచ్చే నిధులు రేపు గ్రామ పంచాయతీ పరంగా కానీ మున్సిపాలిటీస్ పరంగా అక్కడ అభివృద్ధి చేయాలి, అక్కడ సంక్షేమం చూడాలనే నిధులన్నిటిని కూడా మళ్ళా తిరిగి ఒక చేత్తో ఇస్తూ ఇంకో చేత్తోనే తీసుకునే ప్రమాదం ఉంటుంది. కనుక వీటి విషయంలో మీరు ఏ విధంగా ఆలోచన చేస్తారని ఫుల్ ఫ్లెడ్ బడ్జెట్ పెడతా ఉన్నప్పుడు ఈ ప్రస్తావన అందుకోసమే తీసుకొచ్చాను. ఆనరబుల్ మెంబర్ గారు ఈజ్ టోటల్లీ మిస్లీడింగ్ ద హౌస్ 100%. నాకు ఇంటర్వ్యూని కావాలని ఏం లేదు, కాకపోతే టోటల్ మిస్లీడింగ్ ఉన్నప్పుడు దట్ షుడ్ నాట్ గో ఆన్ టు రికార్డ్. ఈ అట్టడే బ్లాటెంట్ లై సేయింగ్ దట్ పంచాయతీలకు నిధుల ప్రస్తావనే బడ్జెట్లో లేదని. చాలా ఎలాబొరేట్గా నేనే స్వయంగా నేను చదివినా చెప్పిన 40,000 పైబడి క్రోర్స్ ఇస్తామని చెప్పిన అధ్యక్ష. రెండవది అధ్యక్ష, వీరి కాలంలో గ్రామ పంచాయతీలు పెద్ద అరాచకం అధ్యక్ష. వీరే పెంచి పోషించారు. బిల్లులు కట్టమని చెప్పరు, వీళ్ళకి ఆ ధైర్యం లేదు. వీళ్ళంతా మాకు ముందు చాలా సంవత్సరాలు వీళ్ళే పరిపాలన అధ్యక్ష. మీరు గొప్పగా తీర్చిదిద్ది మహాత్మా గాంధీ ఆశయాలు నెరవేర్చి గ్రామాలని అద్భుతంగా వెలిగిపోతే మేము ఖరాబ్ చేసినాం అధ్యక్ష. టీఆర్ఎస్ గవర్నమెంట్ రేపు నోటీసులు ఇస్తారా అని మాట్లాడుతున్నారు శ్రీధర్ బాబు గారు. స్పష్టంగా చెప్తున్నాను, శాసనసభ వేదికగా నోటీసులు ఇవ్వడం కాదండి, మీరు తెచ్చిన బిల్లుల బకాయిల దుస్థితే రానివ్వం పంచాయతీలో 100%. మాకు ఎంత ధైర్యం ఉందంటే ప్రజలు ఇదే శాసనసభలో ఎన్నికలకు ముందు మేము పంచాయతీరాజ్ యాక్ట్ తెచ్చి బిల్లు పాస్ చేసినాం. నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ బిల్లు ఏంది అని ప్రజలకు చెప్పినాం, అప్పీల్ చేసినాం. చెత్త కనుక రోడ్ల మీద వేస్తే గ్రామాలలో ప్రజలు 500 రూపాయల ఫైన్ వేస్తామని చెప్పినాం. ఎస్, వీ స్టిక్ టు దాట్ 100%. ఈ టర్మ్లో మీ సాక్షిగానే అద్దాల లాంటి గ్రామాలు తయారు చేసి చూపిస్తాం. దట్ ఈస్ అవర్ కన్విక్షన్, కమిట్మెంట్.
విత్ ఇన్ 4 months ఫస్ట్ క్వార్టర్లో 100% హౌస్ ట్యాక్స్ రివైజ్ చేస్తాం. 100కు 100% ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. ఆ ట్యాక్స్ కలెక్షన్లో నుంచే బకాయిలు కట్టిపిస్తాం. మేము వారి దృష్టికి ఎందుకు తీసుకొచ్చామంటే జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి సార్ రేపు రాబోయే కాలంలో ఇదే విధమైన ప్రస్తావన రాకుండా మీరు ఈరోజు చెప్పిన అంశాలను కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు సార్. సో ఆ విషయంలో క్రమశిక్షణకు వస్తారు అనే ఆశతో మేము కూడా వెళ్తాం. కానీ ఈ విషయ ప్రస్తావన రాకుండా ఉంటే ఏ విధంగా వారు మీరే చూశారు కదా సార్, మీరు 14th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన నిధులు వచ్చినప్పుడు ఏ విధంగా వారికి సంబంధించి అప్పుడున్న గ్రామ పంచాయతీల వారి పరంగా ఉన్న సర్పంచులు ₹1 చూడకుండానే బకాయిల విషయంలో ప్రభుత్వం మళ్ళా తిరిగి వార్త రాబట్టడం జరిగిందో మీరు చూశారు అధ్యక్ష. అగైన్ ఈజ్ మిస్లీడింగ్. సర్పంచుల నుంచి తీసుకున్నారు నిధులు అని చెప్తున్నాను. తప్పు అధ్యక్ష, పూర్తి స్థాయి తప్పు, 100% రాంగ్. ఆయన ₹2 కోట్ల చెప్పిన జగిత్యాల మున్సిపాలిటీ ఎక్కడిది అధ్యక్ష? అది వీరి కాలం నుంచి, వీరి మంత్రి పదవి చేసిన కాలం నుంచి ఉన్న బకాయిలు, వీరి ఘనతనే అది. అది అక్యుములేటెడ్ డ్యూస్ అధ్యక్ష. 2 కోట్ల అనేది ఫిగర్ పెద్దగా చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బంది ఎవరు కొనుక్కున్నారు అధ్యక్ష? ఆ మున్సిపాలిటీ వాళ్ళే కొనుక్కున్నారు. అరాచకంగా వ్యవహారం చేయనిచ్చింది మీరు, డిసిప్లిన్ దేనిది మీరు. కాబట్టి అదంతా జరిగింది. డెఫినెట్గా ఇప్పుడు మేము క్లియర్గా చెప్తున్నాం అధ్యక్ష. వారు చదివిన లేదో పంచాయతీరాజ్ చట్టం నాకు తెలియదు. అది చదివితే దానికి అవసరమైనటువంటి జ్ఞానం వారికి కూడా లభిస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే 100కు 100% ఇంతకుముందు కొనసాగిన అరాచకాన్ని ఇప్పుడు కొనసాగించము. వీఆర్ గోయింగ్ టు డిసిప్లిన్ ఆల్ ద ఫ్యాకల్టీస్ ఇన్ ద లోకల్ బాడీస్. ఆ చట్టాన్ని చాలా పదునుగా, చాలా కఠినంగా పెట్టినాము. వాళ్ళకి అధికారాలు ఇచ్చినాం, అట్లనే విధులు పెట్టినాం, బాధ్యతలు ఇచ్చినాం. వాటిని విస్మరించే వారికి చాలా కఠినతరమైన శిక్ష కూడా పెట్టినాం అధ్యక్ష. వీ డోంట్ గో బ్యాక్.